మా మౌనమైందో ప్రజలకు తెలుసు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను నిన్న మాట్లాడిన ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మహిమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పరులను వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ ఇంకో నాయకుడు లేని వాళ్ళ. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నది అక్కడ. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే, వాళ్ళ బండారం వాళ్ళే బయట పెట్టుకుంటారు. మీరు అవినీతి పరులు అంటే మీరు అవినీతి పరులు, మీరు అవినీతి పరులు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రం నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ది చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏదో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీ బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. వందల మందిని, వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలో వస్తున్నది. మీరు గిన్ని రోజుల నుంచి విచారణ చేసి గిన్ని వందల మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇంత జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కలిసి ఒప్పించి, సార్ నా ఏరియాలో ఫలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన కూడా ఫోన్ మనం వినాలని చెప్తే ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నారంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు? ఎప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు? ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్దత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్లే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే దీనికి ఇట్నే చెప్తూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైంపాస్ పాలిటిక్స్ అన్ని కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పయనించిన తర్వాత పార్టీ కార్యకర్తల ఇంకా జోష్ వచ్చింది. కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియొద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్ చేశారు. మంత్రులు కూడా కామెంట్ చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం కళా తెలంగాణలో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే. హుజాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హైదరాబాద్ లో 2 గెలిచింది. కరీంనగర్ గత కార్పొరేషన్ ఒక్కరికి గెలవలే. వరంగల్ గత కార్పొరేషన్ ఒక్కరికి గెలవలే. మీకు క్యాడర్ లేదు, గెలిచే కెపాసిటీ లేదు. అధికారికి వచ్చిన లేదా? దాంతోపాటు నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, విబిజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ మీద కోర్టులో కేసు వేస్తారట. ఇదే ద్వంద్వ విధానం. మరి వద్దని చెప్పారు, స్కీమ్ వద్దని చెప్పారు. మరి ఎందుకు వద్దని చెప్తలేరు? స్కీమ్ కావాలట, కానీ కోర్టులో కేసేస్తారట. అంటే ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుంది పేద ప్రజలకు. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసు వేస్తామంటున్నారు.
ఈ స్కీమ్ లో తప్పదమేంది? ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు పెట్టాం. 8 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో 39,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. ఈ జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, దాన్ని 120 రోజులు చేసినాం. దీనిలో ఏం పొరపాటు ఉన్నది? పనుల సృష్టి లేదు, సంపద సృష్టి లేదు, అలా ఓ ప్రణాళిక లేదు. గ్రామాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రామాలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో దీన్ని తీసుకొస్తాం. తప్పేమో దానిలో ఒక వ్యక్తి పని కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల పాట ఆయనకు పని కల్పించాలి, లేకుంటే జీతం ఇస్తాం. 15 రోజుల పాటు పని ఇస్తారా ఇయ్యరా ఆయనకు రిప్లై ఇవ్వకుంటే జీతం ఇస్తాం. దానికి దీని తప్పేమున్నది? గతంలో ఈ ఉపాధి పథకం ద్వారా రైతులు ఇబ్బంది పడేవారు. మాకు వ్యవసాయం పంటలు వేసుకునే టైంకు, కోతల టైం కానీ, పంటలు వేసుకునే టైం కానీ మాకు కూలీలు దొరుకుతలేరని చెప్పి రైతులు ఇబ్బంది పడేవారు. ఈసారి ఏం చేస్తాం? 70 రోజుల పాటు ఇలా విరామం ఇచ్చినాం ఈ స్కీమ్ కు. ఎందుకంటే రైతులు పంట వేసుకునే సమయంలో కూడా కూలీలు దొరకాలని చెప్పి ఉద్దేశంతో మనం విరామం ఇచ్చాం. దీని తప్పేమన్నా దీనిలా? దీని మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, బీబీజీ రామజీ ద్వారా నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది. కాబట్టి ప్రజలను తప్పుదో పట్టించడానికి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయమే కోర్టులో కేసు వేయడం. కోర్టులో కేసు ఏమైతే చూద్దాం? ఈ స్కీమ్ వద్దనే, ఈ స్కీమ్ కావాలంటారు కానీ కోర్టులో కేసు చేస్తా అంటారు. ఇదేం తొందర విధానం ఇది? స్కూల్ సంబంధించి చాలా సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఏంటంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి, లెక్చరర్లకు కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఏమో తండాలతో పాటు చివరి గ్రామ ప్రజలకు కూడా విద్యను అందించాలి, అక్షరాస్యతను పెంచాలని చెప్పి అన్ని గ్రామాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? 10,000 పాఠశాలలు తీసేస్తున్నారట. 10,000 పాఠశాలలు తీసేసి మధ్యాహ్న భోజనం పెడతారు. ఇప్పుడు దేనికోసం తీసేస్తారు? ఇవాళ కూలీనాలు చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు చదువుకోలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండాలి? ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ప్రైవేట్ పాఠశాల ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇలా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి ఒక సంకల్పం ఉండాలి తప్ప మేము 10,000 పాఠశాలలు తీసేస్తాము అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇవాళ చాక్ పీస్ లేదు, డస్టర్ లేదు, హెడ్ మాస్టర్ స్కావెంజర్ లేరు, రిక్రూట్మెంట్ లేదు. ఉన్న సమస్యను తీర్చి ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఆలోచించాలి తప్ప పాఠశాలను 10,000 పాఠశాలలు తీస్తామంటే ఇది మూర్ఖత్వం. ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. సార్, బీబీజీ రామ్జీ మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే కాదు, ఇక్కడ ₹1 మాత్రమే పెరిగింది, కేవలం ₹1 పెరిగింది. 50% నిధులు రాష్ట్రం మీద భారం పడుతుంది. ఈ విధానం రాష్ట్రం మీద భారం పడితే అనేక రాష్ట్రాలు దేశంలో, ఒక తెలంగాణ రాష్ట్రం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే ఏం చేయాలి? ప్రధానమంత్రిని కలవాలి, కలిసి సమస్యను విన్నవించాలి. ఏ రాష్ట్రాలకు నొప్పి ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నది? అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రానికి కూడా స్కీమ్ వద్దని ఎందుకంటే లేరు? మార్పులు చేసే అవకాశం ఉందా సార్? రాష్ట్రాలు ఏమైనా అడిగితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రధానమంత్రి కలిసి మాడితే ఆలోచిస్తారు, ప్రధానమంత్రి ఆలోచిస్తారు. జలాశయాల్లో వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి, రైతాంగానికి కాళేశ్వరం ఎత్తిపోతలు కొనసాగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీజేపీ కూడా అట్లాంటి డిమాండ్ ఏమైనా తెరపైసే అవకాశం ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వీటిని అవగాహన లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసింది పీకింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ యొక్క మోసం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం దానికి పరిష్కారం చూపెట్టాలని చెప్పి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం కాళేశ్వరంలో ఇది జరిగింది, అది జరిగింది వాస్తవం అని చెప్పి విమర్శలు చేసుకుంటే తప్ప ఇవాళ సాగునీరు గాని, తాగునీరు గాని అందించేటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్దంగా ముందుకు ప్రయత్నం చేస్తలేదు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష చేయాలి, విమర్శలు పక్కకు పెట్టి ప్రజలకు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సేమ్ ప్లేస్ లో ఉంటుంది డంపింగ్ యార్డ్. ఉన్నదాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కంపెనీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ నుంచి డిపిఆర్ తెప్పించుకుంటారు, టెండర్ నిర్వహిస్తారు. ఆ టెండర్ ఇట్లా కొన్ని కండిషన్స్ పెడతారు. దానికి అనుగుణంగా ఏ ఏజెన్సీకి వస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు దాన్ని ఆ సమస్యను పరిష్కరించి ఇప్పటి నుంచి అలా స్టోరేజ్ లేకుండా, డంపింగ్ యార్డ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కమిటీ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, దానికి మేయర్ గారు ఉంటారు, డిపిఆర్ తెప్పించుకుంటారు, దాని మీద తెప్పించుకొని చేస్తూ ఉంటారు. హుజాబాద్ డంపింగ్ యార్డ్ దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మేము. హుజాబాద్ డంపింగ్ యార్డ్ ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో కొత్త డంపింగ్ యార్డ్ ఎట్లా పెడతారు మీరు అంటున్నాను.